అంటే ఇట్లా ఆయన చేసిన దాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి హౌజ్ను వాడుకున్నాడు. హౌజులనే చెప్పిండు ఇవన్నీ కూడా. నేను అంటున్నా కేసీఆర్ వచ్చి బయటికి మాట్లాడాడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఆయన తప్పులన్నీ కూడా ఆయన ముందు పెడతామని ఇక చిన్న దూరం పంపించిండిగా ఓ కయ్య కయ్య ముఖ్యమంత్రిస్తా ఉన్నాడు. నేను అంటున్న కేటీఆర్ ఈరోజు మీకు నిజంగా ఏమంటాము అభిమానము, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే 4,23,000 ఎకరాల పైచిలకు మీరు భూమిని ఎవరికి ఇచ్చిందో చెప్పాల్సిన సందర్భం ఉంది. 9 సంవత్సరాల్లో నేను ఉద్యమకాలంగా ఉన్నప్పుడు జిఎంఆర్ ప్రాపర్టీస్ మీద కోదండరామ్ గారితో కలిసి మేము అక్కడ తిరిగిన అనుభవం ఉన్నది. ఇదే ఐదుకి సంబంధించిన అంశంలో తెలంగాణ భూములను తెగ నమ్ముతుందని కేసీఆర్ తెగ బాధపడిపోయింది. మరి ఇవాళ 4 లక్షల పైచిలకు భూములను అమ్మి ఇవాళ 1000 ఏనుగులు తిన్న రాబోదన్నట్టుగా ఇలా నక్కపాటలు పాడుతున్నారు, గుంట నక్కలుగా ఆడుతున్నారు.